ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా మీ అబ్బాయే చేపిస్తున్నాడు. వాడు చెప్తే నువ్వు చేస్తావా? ఏదేమైనా మీరిద్దరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నువ్వు అనాథవైనా ఆ విరూపాక్షమ్మ గారు నిన్ను చేరదీసి నీకు ఆశ్రయం ఇచ్చారు. అలాంటి తల్లిని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. పదమ్మా, ఇప్పుడే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి జరిగింది మొత్తం చెప్పి క్షమాపణ కోరుకుందాం. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? కాళ్ల మీద పడి క్షమించమంటే క్షమించేస్తారా? ప్రాణాలు తీస్తారు. వాళ్ళు ఏమైనా చేయని అమ్మా, నువ్విలా తప్పు చేయడం మాకిష్టం లేదు. నీకు భయంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అయ్యో వద్దు మావయ్య, ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే నేను వెళ్ళిన పని అయిపోతుంది. అప్పుడు మనందరం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు తప్పు చేసినందుకే అశోక్ జైలు పాలయ్యాడమ్మా. నువ్వు చావాల్సిందా నువ్వు బయటపడ్డావంటే వాళ్ళకి నిజం చెప్పడానికే ఆ దేవుడు నిన్ను బ్రతికించాడు. పదమ్మా, నిజం చెప్పేద్దాం. మావయ్య నా మాట వినండి మావయ్య. వద్దు మావయ్య, చెప్పొద్దు ప్లీజ్. లేదమ్మా, నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. ప్లీజ్ మావయ్య వద్దు. అత్తయ్య అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. తప్పు చేసింది కాక మళ్ళీ నన్ను చెప్పమంటావా? రా నాతో. అత్తయ్య అత్తయ్య వదలు. మావయ్య, లేదమ్మా, అత్తయ్య నా మాట వినండి. నేను వెళ్ళి అత్తయ్య, చెప్పేస్తాను. మావయ్య మావయ్య అత్తయ్య మావయ్య చెప్తుంటే మీ ఇద్దరికి అర్థం కావట్లేదా? నేను చేస్తుంది మన కోసమే. మావయ్య ఏమండి? 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 మావయ్య అయ్యో, ఏమండి? లేవండి. ఓసే దుర్మార్గురాలా, ఆయన్ని పొట్టన పెట్టుకున్నావు కదే. లేదత్తయ్య, లేదు లేదు లేదు, నేను కావాలని చేయలేదు. అయ్యో, ఏమండి? లేవండి. ఇదిగో చెప్తున్నా, నేను కావాలని చేయలేదు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నా పేరు బయటపడితే ఏం చేస్తానో నాకే తెలీదు. రాజు, అదిగో అక్కడున్నారు. పదండి. ఏమండి? ఏమండి? లేవండి. ఏమైంది? సార్ సార్ ఏమైంది? ఏమండి? సార్, లేవండి. అమ్మాయి గారు, ఇతను బతికే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. పది రాజు. అమ్మో, రాజు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి?
కోమలి, ఏమైంది కోమలి? ఎందుకలా భయపడుతున్నావు? ఏమైందో చెప్పు కోమలి. మీ మావయ్య వాళ్ళని కలిసావా? హా, కలిశాను. జరిగింది మొత్తం చెప్పి క్షమాపణ కోరుకుందాం. మావయ్య! అలా మావయ్య గాయపడ్డారు. ఇదంతా రాజు రూప చూసేశారు. అక్కడికి వాళ్ళెందుకు వచ్చారు? ఇప్పుడు ఆలోచించాల్సింది రాజు రూప అక్కడికి ఎందుకు వచ్చారని కాదు, రాజు రూపలు ఏం చెప్తారని. అవును, ఏం చెప్తారు? వాళ్ళు నోరు తెరిచి ఏం చెప్పినా సరే మనం రిస్క్లో పడతాం కోమలి. వాళ్ళు నోళ్లు తెరవకుండా చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలి. మావయ్య గాయపడ్డారు కాబట్టి రాజు రూపల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళుంటారు. కానీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారో ఎలా తెలుసుకోవాలి? చెరువుగట్టుకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కే తీసుకువెళ్ళాలి. మనం ఆ హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలనేది అక్కడ సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. రారా. మమ్మీ, ఆ చెరువు గట్టుకి దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఇదే మమ్మీ. అయితే మా మావయ్యని ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేసుంటారు. పదండి చూద్దాం.